నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. మొదటి నుంచి కూడా సామ్రాజ్యవాదానికి పెట్టింది పేరు చైనా. ప్రస్తుత చైనా భూభాగంలో సగానికంటే ఎక్కువ భాగం ఏళ్లుగా అది ఆక్రమించుకుంటూ వచ్చింది. అయినా దాని భూదాహం తీరడం లేదు. మరింత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే సరిహద్దుల ఆక్రమణలకు పాల్పడుతుంది. తాజాగా భారత్లో వాతావరణ ఉగ్రవాదానికి పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ భారత్పై ఉగ్రవర్షం. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వర్షం కురవడం, కురిసే వర్షం ఆగిపోవడం, ఒక్కసారిగా సూర్యుడి వేడి పెరగడం, ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం లాంటివన్నీ మంత్రతంత్రాల సినిమాలో చూసాం. ఫిక్షన్ సినిమాల్లోనూ అలాంటి సన్నివేశాలను చూసాం. చైనా మాత్రం ఇలాంటి సంఘటనలను నిజం చేసి చూపిస్తుంది. పొరుగు దేశాల్లో ఆకస్మిక ప్రకృతి విపత్తులకు కారణమవుతుంది. కృత్రిమ పద్ధతులతో ప్రకృతి ప్రకోపించేలా చేస్తుంది. ఆయా దేశాల్లో వరదలకు, భారీ వర్షాలకు, కరువు కటకాలకు కారణమవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చైనా ఇప్పుడు పొరుగు దేశాలపై వాతావరణ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది. మతపరమైన ఉగ్రవాదాన్ని తట్టుకోలేకపోతున్న భారత్ తాజాగా ఇప్పుడు వాతావరణ ఉగ్రవాదాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక ఉగ్రవాదంతో చిన్న చితక దేశాలను అవి ఇప్పట్లో మళ్లీ కోలుకోకుండా దెబ్బతీసింది చైనా. అంతేకాదు మరెన్నో ఏళ్ల పాటు అవి తన చెప్పు చేతలోనే ఉండేలా కూడా చేసుకుంది. దక్షిణాసియాలోని దేశాలన్నీ కూడా చైనా ఆర్థిక ఉగ్రవాదం బారిన పడ్డ దేశాలే. ఒక్క భారత్ మినహా మన దేశాన్ని సైతం చెప్పు చేతలో ఉంచుకునేందుకు కొన్నేళ్లుగా చైనా ప్రయత్నిస్తూనే ఉంది. కాంగ్రెస్ కనుక అధికారంలో ఉంటే పరిస్థితి ఎలా ఉండేదేమో గానీ బీజేపీ అధికారంలో ఉండడంతో చైనా పప్పులు ఉడకలేదు. దాంతో అది ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదాన్ని అధికం చేసింది. పాకిస్తాన్తో చేతులు కలిపి మతపరమైన ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టింది. తాజాగా తాను స్వయంగా భారత్పై వాతావరణ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది. చైనా వాతావరణ ఉగ్రవాదం కొత్తగా వచ్చిందేమీ కాదు. కొన్ని దశాబ్దాల క్రితమే దానికి బీజం పడింది. మరీ ముఖ్యంగా ఒక 20 ఏళ్లుగా ఇది అధికమైపోయింది. 2002 నుంచి 2012 మధ్య కాలంలోనే చైనా కనీసం 5 లక్షల దాకా వాతావరణ మార్పిడి కార్యకలాపాలను నెరవేర్చింది. ఈ విధమైన కార్యకలాపాలు నైతిక, సామాజిక పరమైన సమస్యలను సృష్టించిన డ్రాగన్ దేశం మాత్రం తన పరిశోధనల్లో ముందుకే వెళ్ళింది. చైనాలో వాతావరణ మార్పిడి కార్యకలాపాలపై రివ్యూ పేపర్ రాసిన రచయితల్లో ఒకరైన షీ చియన్ లాంటి వారు వెల్లడించిన వివరాలివి. ఆయన తైవాన్లోని నేషనల్ తైవాన్ యూనివర్సిటీలో జాగ్రఫీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వాతావరణాన్ని గుప్పెట్లో బంధించగలిగిన చైనా గురించి ఇప్పుడు వాతావరణ శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికలు యావత్ ప్రపంచానికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. 55 లక్షల చదరపు కిలోమీటర్ల కంటే అధిక వైశాల్యం గల భూభాగంలో కృత్రిమ వర్షం లేదా మంచును సృష్టించేలా తనకు గల సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు 2020లోనే చైనా ప్రకటించింది. 55 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం అంటే మాటలు కాదు. ఆ విస్తీర్ణం భారతదేశం మొత్తం విస్తీర్ణకు 1.5 రెట్లకు సమానం.
శాస్త్ర సాంకేతిక పరిశోధనలపై ఆయా దేశాల ప్రభుత్వాలకు మాత్రమే కాదు, యావత్ అంతర్జాతీయ సమాజానికి కూడా నియంత్రణ ఉండాల్సిన అవసరాన్ని ఇది చాటి చెబుతుంది. కృత్రిమ మేధ విషయంలోనూ ఇలాంటి ప్రమాదాలే చోటు చేసుకుంటున్నాయి. అందుకే వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, నిపుణులు, ఆయా సంస్థల సీఈఓలు, ఉన్నతాధికారులు ఏకతాటిపైకి వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పరిశోధనలను కొంతకాలం పాటు నిలిపివేయాల్సిందిగా కూడా సూచించారు. తాజా పరిస్థితిని చూస్తుంటే చైనా వాతావరణ ఉగ్రవాదంపై కూడా యావత్ అంతర్జాతీయ సమాజం స్పందించాల్సిన అవసరం వచ్చినట్లుగానే ఉంది. వాతావరణాన్ని నియంత్రించేందుకు, తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎన్నో దేశాలు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. నీటి కొరతను అధిగమించేందుకు, పర్యావరణ సంబంధిత సంక్షోభాలను పరిష్కరించేందుకు, ఆహార భద్రత కోసం ఆయా దేశాలు వాతావరణ సంబంధిత టెక్నాలజీలపై పనిచేస్తున్నాయి. ప్రైవేట్ సంస్థలు కూడా ఈ రంగంలో దూసుకెళ్తున్నాయి. స్కీయింగ్ రిసార్ట్లు తమ ప్రాంతాల్లో కృత్రిమ మంచు కురిపించేందుకు ఈ విధమైన టెక్నాలజీలను ఇప్పటికే ఉపయోగిస్తున్నాయి. క్లౌడ్ సీడింగ్ నే ఉదాహరణగా తీసుకుంటే చైనా, భారత్లతో సహా 50కి పైగా దేశాలు ఈ అంశంపై పరిశోధనలు చేశాయి. క్లౌడ్ సీడింగ్ అనేది ఒక విధమైన వాతావరణ మార్పు సాంకేతికత. నిర్దిష్ట రకాలకు చెందిన సబ్ ఫ్రీజింగ్ మబ్బులోకి సూక్ష్మ మంచు అణువులను ప్రవేశపెట్టడం ద్వారా వర్షం లేదా మంచును ఉత్పత్తి చేసేందుకు మేఘాలకు గల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇలాంటి అంశాలపై ఇతర దేశాలేవి సాధించలేని విజయాలను ఈ రంగంలో చైనా సాధించగలిగింది. అందుకు ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. ఇక నీటి కొరతను అధిగమించేందుకు, పర్యావరణ సంబంధిత సంక్షోభాలను పరిష్కరించేందుకు, ఆహార భద్రత కోసం అనేక దేశాలు వాతావరణ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. చైనా ఈ విషయంలో మరో అడుగు ముందుకేసింది. మెగా ఈవెంట్స్ జరిగే సమయంలో వాతావరణం ఎలా ఉండాలనే అంశాన్ని ప్రకృతి చేతిలో నుంచి తన చేతిలోకి తీసుకుంది. 2008 నాటి ఒలింపిక్ గేమ్స్నే ఇందుకు పెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు. ఆనాటి ఒలింపిక్ గేమ్స్ సందర్భంగా క్రీడలు జరిగే సమయంలోనూ వర్షాలు పడకుండా చైనా చేయగలిగింది. ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్న నగరాల దిశగా వచ్చే మబ్బులను ముక్కచెక్కలు చేసింది. ఆయా నగరాలకు ఆ మేఘాలు చేరుకోక ముందే అవి తమలోని నీటిని కురిపించేలా చేసింది. ఒలింపిక్స్ గేమ్స్ సందర్భంగా చైనా 100 అధునాతన మిలిటరీ రాకెట్లను మేఘాలపైకి ప్రయోగించింది. తద్వారా ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసింది. దీన్ని బట్టి చూస్తే రాజ్య ప్రయోజనాల కోసం కూడా వాతావరణ టెక్నాలజీని చైనా వినియోగించుకోగలదనే విషయం కూడా స్పష్టమవుతుంది. రాజ్య ప్రయోజనాల కోసం టెక్నాలజీలను వినియోగించుకోవడం ఇటీవలి కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అన్ని దేశాలకు ఇది సాధ్యపడదు. మరీ ముఖ్యంగా ప్రజాస్వామిక దేశాల్లో టెక్నాలజీలను భారీ స్థాయిలో రాజ్య ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం కష్టం. అయితే చైనా లాంటి నియంతృత్వ దేశాల్లో ఇది సాధ్యపడుతుంది. అందుకే ఆయా టెక్నాలజీల వినియోగం, నాణ్యత, పరిధి, లక్ష్యాలు లాంటి వాటిని చైనా భారీ స్థాయిలో పెంచగలిగింది. మనమంతా వ్యవసాయ శాఖ ఉన్న తరహాలో చైనాలో కేంద్ర స్థాయిలో మాత్రమే కాకుండా దాదాపు అన్ని రాష్ట్రాల్లో, జిల్లా స్థాయిల్లో వాతావరణ టెక్నాలజీ విభాగాలున్నాయి. స్థానిక వాతావరణాన్ని మార్చే ప్రక్రియలను అవి చేపడుతుంటాయి.
క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ కొత్తదేమీ కాదు. దీనికి దాదాపు 70 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. పరేడ్ల సందర్భంగా వర్షం కురవకుండా చూసేందుకు మాస్కో మేయర్ రష్యా యుద్ధ విమానాల సాయం తీసుకున్నట్లు చెబుతారు. అమెరికా విషయానికి వస్తే 1960లోనే అది గల్ఫ్ హారికాన్స్ తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేసింది. అదేవిధంగా వియత్నాంతో యుద్ధం సందర్భంగా వర్షాకాలం సీజన్ను పొడిగించేందుకు క్లౌడ్ సీడింగ్తో ప్రయత్నాలు చేసిందని అంటారు. చైనా 1959 నుంచే క్లౌడ్ సీడింగ్ తరహా ప్రయోగాలు ప్రారంభించింది. చైనా విషయానికి వస్తే 2009 ప్రాంతంలో బీజింగ్లో నెలకొన్న కరువును అధిగమించేందుకు చైనా క్లౌడ్ సీడింగ్ చేసింది. అప్పటికి దశాబ్ది కాలంగా బీజింగ్ కరువు పరిస్థితులను ఎదుర్కొంది. సాధారణంగా క్లౌడ్ సీడింగ్తో 20% మేర అధిక వర్షం పడుతుందని అంటారు. అయితే బీజింగ్లో చేసిన ప్రయోగం మరింత అధిక శాతంలో వర్షాలను కురిపించింది. దాంతో నగరాల్లో వరదలు కూడా వచ్చాయి. మొత్తం మీద ప్రకృతిని సవాల్ చేసే శక్తి తనకు ఉందంటూ డ్రాగన్ కంట్రీ నిరూపించింది. బీజింగ్ నగరంలో క్లౌడ్ సీడింగ్ చైనాకు ఆశించిన ఫలితాలను ఇచ్చింది. కాకపోతే బీజింగ్ నగర వాసులకు మాత్రం భారీ సమస్యలు వచ్చాయి. రోడ్లపై వర్షం నీళ్లు ఏరులై ప్రవహించాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పాఠశాలలు మూతపడ్డాయి. కార్యాలయాలు పనిచేయలేదు. సాంకేతికంగా ముందడుగు వేయడంలో తప్పు లేదు. కాకపోతే యుద్ధం లేని సమయంలో సైతం ఆ టెక్నాలజీతో పొరుగు దేశాలను ఇబ్బందుల పాల్చేయడం మాత్రం సహించలేని విషయమే. 4 ఏళ్లుగా చైనా వాతావరణ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుందన్న అనుమానాలు ఉన్నాయి. ఈ ఉగ్రవాద చర్యలకు అది టిబెట్ను వేదికగా చేసుకుంటుంది. టిబెట్ విషయానికి వస్తే సింధు, గంగా, బ్రహ్మపుత్ర, ఇరవాడి, సాల్విన్, మేకంగ్ వంటి నదులెన్నో టిబెట్ వాతావరణ పరిస్థితులతో ప్రభావితమవుతున్నాయి. చైనాతో పాటుగా లావోస్, మయన్మార్, నేపాల్, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఈ నదులు ప్రవహిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో కనీసం 40% మంది ఈ దేశాల్లో నివసిస్తున్నారు. టిబెట్లో చైనా నిర్వహించే ప్రయోగాలతో భారత్ మాత్రమే కాదు, దక్షిణాసియా దేశాలు, ఆగ్నేయాసియా దేశాలు ప్రభావితమవుతున్నాయి. ఇక చైనా విమానాలను ఉపయోగించి సిల్వర్ ఐడైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్ వంటి రసాయన పదార్థాలను మేఘాల్లోకి పిచికారీ చేస్తుంది. తద్వారా భారీ వర్షాలు పడేందుకు కారణమవుతుంది. దాంతో వరదలు ముంచెత్తుతాయి. ఇక మేఘాలను దారి మళ్లిస్తే లేదా వాటిలో నీటిని ఖాళీ చేస్తే ఎన్నో ప్రాంతాల్లో కరువు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో చైనా తరహాలోనే భారత్ సైతం వాతావరణ నియంత్రణ విభాగాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సైన్యం కదలికలపైనే కాదు, మబ్బుల కదలికలపై కూడా నిఘా వేయాల్సిన అవసరం వచ్చింది. మరీ ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల్లో, ఉత్తరాది ప్రాంతాల్లో ఈ విధమైన ఏర్పాటు తప్పనిసరిగా మారుతుంది. 2018లో అస్సాంలో వచ్చిన వరదలు 2700 మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఆర్థిక వ్యవస్థకు 4700 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. ఇక 2017 సంవత్సరంలో వచ్చిన వరదల్లో 157 మంది మరణించారు. అలాగే అస్సాంలోని 29 జిల్లాలు వరదల ప్రభావానికి గురయ్యాయి.
వరదలు వచ్చే సమయంలో సాధారణంగా చైనా కూడా హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. కాకపోతే ప్రస్తుతం భారత్ చైనా మధ్య సరిహద్దు తగాదాలు అధికమయ్యాయి. దాంతో చైనా మనకు ముందస్తు హెచ్చరికలు చేస్తుందన్న నమ్మకం లేదు. చేసినా ఆ సమాచారాన్ని పెద్దగా విశ్వసించలేని పరిస్థితి కూడా నెలకొంది. అందుకే భారత్ సొంతంగా హైడ్రోలాజికల్ మోడల్స్ను అభివృద్ధి చేసుకోవాలి. నదుల్లో నీటి మట్టాన్ని క్రమం తప్పకుండా పరీక్షిస్తుండాలి. వరదలు వచ్చే కాలంలోనే కాకుండా ఇతర కాలాల్లోనూ నదుల్లో నీటి ప్రవాహాలు ఏ విధంగా ఉన్నాయో గమనిస్తుండాలి. ఎగువ ప్రాంతాల్లో చోటు చేసుకునే ఆకస్మిక పరిణామాలు దిగువ ప్రాంతాల్లో భారీ విపత్తులకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. భారతదేశాన్ని వరదలతో ముంచేందుకు చైనా రకరకాల ప్రయోగాలు చేస్తుంది. టిబెట్ పీఠభూమిలో వేలాది ఛాంబర్లను ఏర్పాటు చేసింది. సిల్వర్ ఐడెడ్ను ఉత్పత్తి చేసేందుకు భారీగా సాలిడ్ ఫ్యూయల్స్ను మండిస్తుంది. ఇది గాలిలో ఉండే నీటి అణువులు వర్షంలా లేదా మంచు మాదిరిగా నేలపై పడేలా చేస్తుంది. సిల్వర్ ఐడెడ్ అనేది విషతుల్యం కానప్పటికీ ఒక ప్రాంతపు జల వ్యవస్థ ఆవరణ వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. భూగర్భ జల మట్టాలను పెంచుతుంది. వరదలు వచ్చేలా చేస్తుంది. మొత్తం మీద ఇది మరెన్నో హానికర పరిణామాలకు దారితీస్తుంది. ఉదాహరణకు క్లౌడ్ సీడింగ్ ద్వారా పరిమితికి మించి మంచు కురిస్తే అది మరణాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇక చైనా తాను ఆక్రమించిన టిబెట్లో క్లౌడ్ సీడింగ్ తరహా ప్రయోగాలు చేయడం పలు సందేహాలు రేకెత్తిస్తుంది. ఎందుకంటే టిబెట్ తనకు కావలసినంతగా జల వనరులను పొందుతుంది. అక్కడ అధిక వర్షపాతం కోసం క్లౌడ్ సీడింగ్ తరహా ప్రయోగాలు చేయాల్సిన అవసరమే లేదు. ధ్రువ ప్రాంతాల తర్వాత ఫ్రెష్ వాటర్ అత్యధికంగా నిల్వ ఉండేది టిబెట్లోనే. అందుకే టిబెట్ను ఆసియా వాటర్ టవర్ అని కూడా అంటారు. అలాంటి చోట అధిక వర్షపాత ప్రయోగాలు చేయడం అంటే భారత్తో సహా మరెన్నో దేశాలను ఇబ్బందికి గురి చేయడానికే అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ తరహా చర్యలను వాతావరణ ఉగ్రవాద చర్యలుగా అభివర్ణిస్తున్నారు. సాధారణ ఉగ్రవాద చర్యలకు తోడుగా చైనా చేపట్టిన వాతావరణ ఉగ్రవాద చర్యలకు సైతం విరుగుడు కనుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. చైనా చేపట్టిన వాతావరణ ఉగ్రవాద చర్యలను ఎదుర్కోవడం అంత తేలికేం కాదు. వాతావరణ అంచనాలు, సమాచార సేకరణకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీలను వాడాల్సి ఉంటుంది. అంతేకాదు టిబెట్తో సహా చైనాలో జరిగే కార్యకలాపాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలి. చైనా ఉగ్రవాద చర్యలకు ధీటుగా శక్తివంతమైన కౌంటర్ రెస్పాన్స్ ఇవ్వగలగాలి. 2016లోనే వ్యోమింగ్ వెదర్ మోడిఫికేషన్ పైలట్ ప్రోగ్రాం అధ్యయనం జరిగింది. దీని ప్రకారం చైనా వ్యూహాల కారణంగా భారత్లో అనావృష్టి, వరదలు, తుఫాన్లు చోటు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా సిల్వర్ ఐడెడ్ విష ప్రభావం పెరగనుంది. ఇక భారత్లో ఒక చోట అధిక వర్షం కురిపించేలా చైనా చేస్తున్న ప్రయోగాల కారణంగా దేశంలోనే మరో ప్రాంతంలో వర్షం తగ్గే అవకాశం ఉంది. అంటే ఏకకాలంలో విభిన్న ప్రాంతాల్లో అతివృష్టి, అనావృష్టి లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీన్ని నివారించాలంటే చైనా, భారత్ ఈ తరహా అంశాల్లో పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి. అది విశ్వసనీయంగా ఉండాలి. పర్యావరణ ప్రభావ మదింపు కార్యక్రమాలు చేపట్టాలి. చైనా ఇప్పటికే ఈ తరహా ప్రయోగాల కోసం టిబెట్ అంతటా వేల సంఖ్యలో ఛాంబర్లు ఏర్పాటు చేసింది.
చైనాతో ఇప్పటికీ సరిహద్దు వివాదాలు పెరిగిపోయాయి. అటు లద్దాఖ్ ప్రాంతం, ఇటు అరుణాచల్ ప్రదేశ్ కూడా తనవి అని చైనా అంటుంది. ఈ నేపథ్యంలో చైనా ఈ ప్రయోగాలను యుద్ధ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించుకునే వీలుంది. వాతావరణ మార్పుల టెక్నాలజీని భారత్పై చైనా ఒక అస్త్రంగా ప్రయోగిస్తుంది. ఈ తరహా యుద్ధ వ్యూహాలు కూడా కొత్తవేమీ కాదు. వియత్నాం యుద్ధ సమయంలో దశాబ్దాల క్రితమే ఈ రకమైన అస్త్రాలను అమెరికా ప్రయోగించింది. అప్పట్లో దాని ఆపరేషన్ పాపాయ్గా వ్యవహరించారు. వర్షాకాలపు సీజన్ను అధికం చేయడం ద్వారా వివిధ ప్రాంతాలు బురదగా ఉండేలా చేయడం, ఆ ప్రాంతంలో శత్రువుల కదలికలను కష్టతరం చేసేందుకు అప్పట్లో అమెరికా ఈ టెక్నాలజీని ఉపయోగించింది. భారత్ చైనా యుద్ధం జరిగితే చైనా ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేదు. అయితే చైనా చేస్తున్నటువంటి వాతావరణ ఉగ్రదాడుల గురించి కేంద్ర మంత్రులు 1-2 క్రితమే ప్రస్తావించారు. తాజాగా జనవరిలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే అంశంపై పరోక్షంగా చైనాపై అనుమానాలు వ్యక్తం చేశారు. సాక్షాత్తు రక్షణ శాఖ మంత్రి ఈ మాట అన్నారంటే అందులో సందేహం ఉండాల్సిన అవసరమే లేదు. ఉత్తర భారతదేశంలో మరీ ముఖ్యంగా చైనాతో సరిహద్దు కలిగిన రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న వరదలు, కొండ చర్యలు విరగడం లాంటి ఘటనల వెనుక డ్రాగన్ హస్తం ఉండవచ్చని అనుమానం రాజ్నాథ్ వ్యక్తం చేశారు. కాకపోతే అందుకు బలమైన ఆధారాలు ఇంకా లభించలేదు. ఇలాంటి చర్యలు కేవలం వాతావరణానికి సంబంధించినవి మాత్రమే కాదు, దేశ భద్రతతో కూడా ముడిపడ్డాయి. ఈ అంశాన్ని రక్షణ శాఖ చాలా తీవ్రంగానే పరిగణిస్తుందని అన్నారు. చైనాతో సరిహద్దు కలిగిన రాష్ట్రాల్లో మాత్రమే ప్రకృతి విపత్తులు అధికం కావడాన్ని కేంద్ర మంత్రి రాజ్నాథ్ ప్రస్తావించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, లద్దాఖ్ మొదలైన ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో ప్రకృతి విపత్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. హిమాలయాలు ఈ రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అలాంటి రాష్ట్రాల్లో కాకుండా సరిహద్దు రాష్ట్రాల్లోనే ప్రకృతి విపత్తులు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. మీడియా కథనాల ప్రకారం ఒక్క బీజింగ్ వెదర్ మోడిఫికేషన్ ఆఫీస్లోనే సుమారుగా 37,000 మంది పనిచేస్తున్నారు. ఆ లెక్కన చూస్తే చైనాలో మొత్తంగా కొన్ని లక్షల మంది ఉద్యోగులు ప్రకృతితో చెలగాటమాడి పనిలోనే ఉన్నట్లు ఉంది. వాతావరణ మార్పుల టెక్నాలజీలను సైనిక అవసరాల కోసం లేదా మరో దేశాన్ని నాశనం చేసేందుకు లేదా దెబ్బతీసేందుకు ఉపయోగించడంపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి ఆదేశాలను చైనా అసలేం పట్టించుకోవడం లేదు. ఇక దక్షిణ చైనా సముద్రం వివాదంలో ఈ విషయం ఇప్పటికే రుజువైంది. ఈ నేపథ్యంలో చైనా చేపట్టిన వాతావరణ మార్పుల ఉగ్రవాద చర్యలపై భారతదేశానికి మిగిలింది ఆత్మరక్షణ చర్యలు తీసుకోవడం, లేదంటే తగిన సామర్థ్యాలు పెంచుకొని ఎదురు దాడులతో ప్రతిఘటించడమే. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ వాచ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.